దూరం అనేది కిలోమీటర్లలో కొలిచేది కాదు, దాన్ని సంకల్పంతో కొలవాలి. తిరుపతి నుంచి రాజస్థాన్ అంటే వేల మైళ్ల ప్రయాణం. కానీ తన కలని సాకారం చేసుకోవడానికి తిరుపతి బిఎన్ఐ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటడానికి బయలుదేరిన ఒక సాధారణ వ్యక్తి ప్రయాణం ఇది. ఎంతో మంది ఇది సాధ్యమా అని సందేహించిన, నేను చేస్తాను అని బలంగా నమ్మిన కాళేశ్వర్ తన 3D స్కల్ప్చర్ మిషన్లను వెంటేసుకుని రాజస్థాన్లోని బిఎన్ఐ ఐఎన్సి వేదికపై అడుగుపెట్టారు. రాజస్థాన్లో జరిగిన బిఎన్ఐ ఐఎన్సి సదస్సులు కాళేశ్వర్ ప్రదర్శించిన నైపుణ్యం చూసి వేదికంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కేవలం ప్రదర్శనకే పరిమితం అవ్వకుండా తన 3D మిషన్లతో అప్పటికప్పుడే లైవ్ లో అద్భుతమైన శిల్పాలను రూపొందించి అక్కడి ప్రతినిధులందరినీ ముగ్ధుల్ని చేశారు. ఆ ప్రయాణంలో 90% తన స్వయం కృషితో, అంకిత భావంతో అడుగు ముందుకు వేసిన కాళేశ్వర్ ఒక శిల్పిగా మాత్రమే కాదు, తన సృజనాత్మక బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఈ అద్భుతమైన ప్రస్థానంలో కాళేశ్వర్ కు వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులు వంశీ మరియు ధనుంజయ గారు. ఒక నాయకుడి విజన్ అర్థం చేసుకుని ఆయన్ను ప్రోత్సహించిన మీ స్నేహం వెలకట్టలేనిది. ఈ ప్రయాణంలో మాకు ఒక దిక్సూచిలా, మాకు అపారమైన మద్దతు అందించిన మన ఈడీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. మీ మార్గదర్శకత్వం లేనిదే ఈ విజయం సాధ్యం కాదు. ఒక నాయకుడు గెలవాలంటే అతన్ని నమ్మే టీం ఉండాలి. రాజస్థాన్ గడ్డపై బిఎన్ఐ తిరుపతి పేరు మారుమ్రోగిందంటే దాని వెనుక కాళేశ్వర్ పడ్డ తపన, ఆయన ఆశయం మరియు నా టీం ఐకమత్యం ఉంది. డబ్బే కాదు, సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఈ రోజు మా తిరుపతి బిఎన్ఐ పేరును ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. ఇది ఒక వ్యక్తి విజయం కాదు, బిఎన్ఐ తిరుపతి సాధించిన అద్భుతం. గెలుపు మాది, గర్వం తిరుపతి బిఎన్ఐది.